బి సిద్ధు పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కాకినాడ పట్టణంలో జగన్నాథపురం వంతెన వద్ద గుడిమెట్ల వారి వీధి దగ్గరున్న స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ విగ్రహం వద్ద ఈరోజు 95వ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ రోజున షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల్ని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ యువతీ యువకులందరూ కూడా దేశంలో ఒక చైతన్యం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ రోజున మరి ఆ రోజున షహీద్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ఆయన దేశంలో తెల్లదొరల పోవాలా, నల్లదొరల పాలన కూడా పోవాలని ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. అదేవిధంగా ఆ రోజున సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఉరికంబానికి ఎక్కారంటే ఈరోజు సామ్రాజ్యవాదం అనేది చాలా పెద్ద తీవ్రవాదంగా తయారైంది. ఈ రోజున మరి ఎవరైతే అమెరికా ఉందో, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీద దాడులు చేస్తూ అక్కడ ఇరాన్లో ఉన్న సహజ వనరులను ధ్వంసం చేస్తూ అక్కడ పౌరుల్ని మరి చిత్రమాలు చేస్తూ అణుబాంబులతో దాడులు చేస్తూ బాంబులతో దాడి చేస్తూ చంపుతున్న ఘటన యావత్తు ప్రపంచాన్ని మరి శోకసంతులో ముంచుతుంది. సామ్రాజ్యవాదం అనేది ఆర్థిక ఒప్పందాలతో జరుగుతున్న యుద్ధం. అది యుద్ధాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలా. ఎందువల్లంటే ఈ అమెరికా ప్రభుత్వం, అమెరికన్ సామ్రాజ్యవాదం గతంలో లిబియా మీద, సిరియా మీద, అదేవిధంగా ఇరాన్ మీద దాడులు చేసి అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడున్న అధ్యక్షులను చంపి అక్కడున్న ప్రజల్ని లక్షలాది మందిని పట్టుకున్న చరిత్ర సామ్రాజ్యవాదానికి ఉంది. ఆ రోజున భగత్ సింగ్ ఒక వ్యక్తిని మరో వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించుకునే సమాజం పోవాలని ఆయన కలలు కన్నాడు. అదేవిధంగా ఏ దేశంలోన్నా పేదరికం ఉండకూడదన్నాడు. విశ్వాన మానవుడు కావాలన్నాడు. అదేవిధంగా అందరూ సమానంగా బతకాలన్నాడు. స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలని భగత్ సింగ్ కోరుకున్నాడు. కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదం అనేది అన్ని దేశాల మీద ప్రభావం చూపుతుంది. దానివల్ల ఆయా దేశాల్లో సామ్రాజ్యవాదం వల్ల చాలా నష్టపోతున్నాయి. ఆల్రెడీ మన భారతదేశంలోనే ఇరాన్లో జరుగుతున్న ఏదైతే యుద్ధం ఉందో, యుద్ధం వల్ల ఇక్కడ గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. ఇక్కడున్న ఏదైతే అమెరికా ప్రభుత్వం మోడీని తల వంచి నువ్వు మీ దేశంలో ఇక్కడ ఏదైతే ఒప్పందాలు చేస్తామో అవి పాటించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరి ఈ రోజున ప్రపంచం మీద, భారతదేశం మీద ఒత్తిడి చేస్తున్నాడంటే ప్రపంచంలో సామ్రాజ్యవాదం అనేది భయంకరమైంది, అత్యంత తీవ్రవాదంగా ఈ రోజున తయారైంది. కాబట్టి ప్రజలందరూ కూడా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలా, సామ్రాజ్యవాద యుద్ధాలను వ్యతిరేకించాలా. ఈ యుద్ధాలు అనేవి మరి ప్రజలందరికీ కూడా నష్టమే. కాబట్టి ఈ యుద్ధాన్ని కూడా ఆ రోజున భగత్ సింగ్ వ్యతిరేకించాడు. కాబట్టి మేము కూడా వ్యతిరేకిస్తున్నాము.